నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జయభవాని అనే శీర్షిక జంజాల బాపయ్య శాస్త్రి గారు రచించారు. మొదటి భాగం. అది పర్వదినం, అది సుపర్వదినం, అది సర్వసుపర్వ పర్వదినం, అది భారతావనికొక గర్వదినం. నగేంద్రనందన మృగేంద్ర వాహనమెక్కి మహాకాళి అయి మహిషాసురుణ్ణి మర్దించిన మహత్తర దినమది. రావణుణ్ణి సంహరించడం కోసం రవికుల లలాముడైన శ్రీరాముడు రాజరాజేశ్వరి మహాదేవిని పూజించిన పుణ్యదినమది. దురాక్రమణ సాగించిన కురువీరుల ధాటి పరాక్రమంతో పటాపంచలు కావించి కిరీటి విరాటుని గోవులను మళ్లించిన విజయదినమది. విల్లమ్ములు పట్టుకొని వీరతిలకం పెట్టుకొని భారతీయ బాలకులు భవిష్యత్ పాలకులు ఉత్సాహంతో ఊరి పొలిమేరలు దాటే ఉజ్వల దినమది. ఆ రోజు విజయదశమి, అరుణోదయ సమయం. అది దుర్గామహాదేవి ఆలయం. వీరమాత జిజియ ఆరాధిస్తున్నది జగజ్జనని దుర్గను. కేల ధనుర్బాణాలు ధరించి బాలశివాజీ అరుదించాడు. అమ్మలగన్న అమ్మను అర్చించే అమ్మ ప్రక్క కూర్చున్నాడు. జీజాబాయి పూజా కుంకుమంతో వీరశివుని నుదుట విజయతిలకం దిద్దింది. కళకళ వెలిగే కర్పూరహారతి కన్నబిడ్డ కన్నుల కద్దింది. ఎల్లుబుకే ఉల్లాసంతో శివాజీ తల్లికి నమస్కరించాడు. తల వంచి కరిగిన హృదయంతో కంపించే హస్తాలతో శివుని శిరస్సు నిమిరింది జిజియాబాయి. జనని ఆనంద బాష్పాలు, జగజ్జనని ఆశీఫ్ పుష్పాలు కుమారశివుని మౌళిపై సమానంగా జలజలారాయి. నమస్తే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.